మేడ్చల్ పట్టణంలో గల వెంకట్రామయ్య కాలనీలో హనుమాన్ దేవాలయంలో ఉగాది పండుగ సందర్భంగా క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణం పురోహితులు నల్లాన్ చక్రవర్తులు కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ క్రోధినామ సంవత్సరం అంతా సానుకూలంగా ఉంటుందని, అందరూ బాగుండాలని, అందరికీ మంచి జరగాలని తెలపడం జరిగింది. కొన్ని రాశుల వారికి బాధాకరంగా ఉంటుందని, వారు కొన్ని పూజలు నిర్వహిస్తే దోషాలు తొలుగుతాయని తెలపడం జరిగింది. ఈ పంచాంగ శ్రవణంలో ఆలయ కమిటీ వారు విఠల్, శ్రీను, పవన్, యతేంద్రనాథ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ నెల 17న శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం జరపడం జరుగుతుందని, అందరూ పాల్గొని ఈ కళ్యాణానికి పాత్రలు కాగలని ఆలయ కమిటీ సభ్యులు తెలపడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కటి అందరికి కంటిన్యూ ఇచ్చాను. ఒక్కొక్కటి ఆయన మొన్న దీంట్లో నాకు అంటారా పూర్వభాద్ర నక్షత్రం నాలుగవ పాదం అనగా టీ అనే అక్షరము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు అనగా దుష్యం, జాద అనే అక్షరాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు అనగా దే, దో, చా, తి అనే అక్షరాలు కలిసి మీనరాశి అగ్ని. ఈ రాశి వారికి ఆదాయము 11, ఖర్చు 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి సంవత్సరమంతా గురువు 3వ స్థానమందును, రాహు 1వ స్థానమందు, కేతువు 7వ స్థానమందు, శని 12వ స్థానమందు సంచరించను. ఈ రాశివారులకు సంవత్సరమంతా గురువు, శని, రాహు, కేతువులు అశుభ స్థానములందు సంచరించడితే సంవత్సరమంతా అనేక కష్టాష్టములు గురియగలరు. అనారోగ్య సమస్యలు ఏర్పడను, ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి, ఉద్యోగ భంగం ఏర్పడవచ్చును, కుటుంబ